ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై ఎస్ఐల వేధింపులు, దాడులను నిరసిస్తూ రేపు దర్శిపట్నంలోని పోలీస్ స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమం జరుగుతుందని దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత కుర్చేడు మండలం దేగనగొండ గ్రామంలో ఈ నెల 10న వినాయకుని నిమజ్జనం సందర్భంగా టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేసి రిమాండ్ విధించారు. దీంతో దర్శి సబ్ జైల్లో రిమాండ్ లో ఉన్న వైసీపీ కార్యకర్తలను జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ, దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈరోజు దర్శి సబ్ జైల్లో మన జరిగిన వినాయకుడు ఊరేగింపు కార్యక్రమంలో దేకనకొండ గ్రామంలో అమాయకులైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని, గ్రామ ప్రజలందరినీ అతి దారుణంగా రాళ్లు వేసేసి కావాలని చెప్పేసి మామూలుగా దాడులు చేశారు. ఇది నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఊర్లో ప్రశాంతంగా ఇప్పుడు దర్శి కాన్స్టిట్యూన్సీ ప్రశాంతంగా ఉండేది. ఈసారి దేకనకొండలో వాళ్ళు కావాలని కవింపు చేతులు చేసుకుని వాళ్ళు మందు తాగి వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కొట్టి రాళ్లతో దాడులు చేసి మళ్ళా ఎదురు మా మీద కేసులు పెట్టేసి మా వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. వాళ్ళలో ఒక్కరికి కూడా దెబ్బలు కూడా ఒక్కడు కూడా లేవు. వాళ్ళు కావాలని చెప్పేసి వాళ్ళన్ని గొడవలు కట్టుకుని హాస్పిటల్ చుట్టూ తిరిగేసి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు అందరినీ వాళ్ళు నైతికంగా ధైర్యం ఉండమని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ లీగల్ టీం కూడా వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు, మేము కూడా సపోర్ట్ చేస్తున్నాము. వాళ్ళకు నైతికంగా ధైర్యం చెప్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ విన్నవించుకోవాల్సింది ఏంటంటే, వినాయక చవితి సందర్భంలో ఊరేగింపులు జరిగేటప్పుడు అందరూ ప్రశాంతంగా ఉండండి. ఎక్కడ గలభాలు సృష్టించొద్దు. అక్కడ ఎప్పుడూ లేదు దర్శి ప్రాంతంలో ప్రశాంతంగా ఉండేది. ఇటువంటి అల్లర్లు కావాలని సృష్టించి కేసులు పెట్టిస్తారు. దయచేసి అటువంటి చర్యలు తీసుకోకుండా అందరూ ప్రశాంతంగా